నేర్పిస్తారు. అలాగే చాలా చాలా ఎన్జిఓస్కి రకరకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు. అలాగే పాటలు రీసెంట్గా మన పిల్లలే ఫస్ట్ టైం సార్ చెప్పున్నారు, ఫస్ట్ టైం మన పిల్లలే పాటలు రాయడం, ఆ బుక్ బయటికి రావడం. ఏపీ తెలంగాణ 2 స్టేట్స్లో పాటల పుస్తకం వస్తుంది. అది పిల్లలు రాసిన పాటలు. మా సార్ని ఆయన అమూల్యమైన స్పీచ్ మనందరి కోసం ఇవ్వాలని సార్ని ఆహ్వానిస్తున్నాం. హలో, బాగున్నారా అని అడగను, ఎందుకంటే అందరు బాగున్నారు. అమ్మ తల్లిదండ్రులకు ముందుగా దండాలు. నిజంగా మీ సపోర్ట్ లేకపోతే ఇక్కడ సిఎల్సి ఏం చేయలేదు. నా పేరు శర్మ తాతయ్య. ఎస్, పెద్దవాళ్ళు కూడా నన్ను హాయిగా తాతయ్య అని పిలుస్తారు. పీజీ స్టూడెంట్స్, డిగ్రీ స్టూడెంట్స్ కూడా. నాకు 71 సంవత్సరాలు కాబట్టి హాయిగా పిలవచ్చు తాతయ్య. నేను ఒక గవర్నమెంట్ హై స్కూల్ గెస్టెడ్ హెడ్ మాస్టర్గా పనిచేసి 10-11 సంవత్సరాలు అయిపోయింది, రిటైర్ అయిపోయింది. సరే, ఇప్పుడు నేను మాట్లాడడం కంటే ముందుగా మీ అమ్మాయి మహక్ ఒకసారి రావాలి. నాన్న, ఈ అమ్మాయిని పరిచయం చేసే ముందు 2 మాటలు చెప్పాలి. ఇంతకుముందు హరితమ్మ కూడా చెప్పింది, స్కూల్స్లో చెప్పేది ఇంపార్టెంట్ కానీ ముఖ్యమైనది కానీ ఇక్కడ మీరు ఆటలు పాటలు ఏంటి అని, కానీ అవి ఎంత ముఖ్యమో మనకు కొంత అర్థమైంది. ఒక పండితుడు, ఒక బాగా చదువుకున్నాడు, బోలెడ్ డిగ్రీలు ఉన్నాడు, ఎక్కడ పోయినా ఆయనకు సన్మానాలు. ఆహా ఆహా, ఎంత గొప్ప పండితుడు, ఎంత గొప్ప పండితుడు, ఎంత బాగా చెప్తాడు, ఎంత బాగా చెప్తాడు, ఎంత బాగా చెప్తాడు. ఒకరోజు ఇట్లానే మన ఊరికి పిలిచాం, వచ్చాడు, ఉపన్యాసం ఇచ్చాడు, బోలెడు దండలేశారు. ఇక దండలేగానే మనంతటోడే లేడు అన్నంత సంతోషపడిపోయి, సరే మీటింగ్ అయిపోయింది, వాళ్ళు డబ్బులు తీసుకున్నాడు, వెళ్ళాలి. అక్కడ ఊరు దాటాలి అంటే నది ఉంది. నది దాటాలి అంటే మార్గం లేదు, ఒకే ఒక గుండ్రగా ఉంటుంది, దాన్ని ఏమంటారా, తెప్ప. తెప్ప. ఆ తెప్పలో కూర్చుంటే ఆ తెప్ప నడిపేవాడు దాన్ని తీసుకుపోయి అక్కడ దించితే ఎవరైనా వెళ్ళాలి. ఈయన పోయి ఆ తెప్పలో కూర్చున్నాడు. ఒరే బాబు, ఆ గడ్డకు తీసుకెళ్తావా? బాబు తీసుకెళ్తానయ్యా అన్నాడు. కూర్చున్న తర్వాత మొదలు పెట్టాడు. ఈయనకి ఇంకా ఈ గులగుల బోలా, దొరద బోలా, ఈ అహంకారం బోలే. బాగా చదువుకున్నాను కదా. ఏరా అబ్బాయి, ఏం చదువుకున్నావు? అయ్యా ఏం చదువుకోలే. ఏం చదువుకోలేదా? ఎందుకురా నీ బతుకు? వేస్ట్. నీకు సైన్స్ తెలుసా? తెలియదు బాబాయ్, ఇంకా వేస్ట్. బేకార్ రా నువ్వు బతుకుడు. లెక్కలు తెలుసా? తెలీదు. బడికి పోయినావు, అసలు నేను బడి ముఖమే చూడలేదు బాబాయ్, ఎందుకురా నువ్వు బతుకొని అనేక తిట్లు తిట్టాడు, చాలా అవమానపరిచాడు. వాడి మనసులో చాలా దుఃఖం ఉంది. పాపం వాడి దరిద్రం ఏందో, వాడి పరిస్థితులు ఏందో, వాడు చదువుకోలేకపోయాడు. సరే, తెప్పలో ముందుకు పోతున్నారు. వాడు అడిగాడు, బాబాయ్ మీరు ఇంతసేపు ఇన్ని ప్రశ్నలు అడిగారు, నేను ఒక్క ప్రశ్న అడుగుతాను, అడగరా. ఏమడుగుతావు? నాకు అన్ని తెలుసు. మీకు అన్ని తెలుసు కదా, మీకు ఈత తెలుసా అని అడిగాడు. ఈతనా? నాకేం అవసరం అన్నాడు. సరే బాబాయ్, మీకు అన్ని తెలుసు, నాకేం తెలియదు, ఈత ఒక్కటే తెలుసు. నది పొంగుతోంది, తెప్ప మునగబోతోంది. మీకు బోలెడు తెలుసు కదా, బోలెడు చదువుకున్నారు కదా, బోలెడు డిగ్రీలు ఉన్నాయి కదా, ఇక మిమ్మల్ని మీరు కాపాడుకోండి, నాకేం తెలియదు, ఇదొక్కటి తెలుసు, నన్ను నేను కాపాడుకుంటాను అని వాడు కూర్చుపోయాడు. ఇది కథ. అంటే స్కూల్లో ఎన్ని చెప్పినా జీవితానికి అవసరమైన విద్యలు చెప్పడానికి ఇట్లాంటి సెంటర్స్ ఉంటాయన్న. ఒకసారి ఈ సెంటర్కి చెప్పండి. మన పూర్వీకులు ఏం చదువుకోలేదు, అది గొప్ప జ్ఞానవంతులు, వాళ్ళకి జీవితం తెలుసు, జీవితాన్ని చదువుకున్నారు. ఒరే నాన్న, పిల్లలు ఇప్పటి వరకు మీరు చేసింది నేను చూశాను. వద్దా ఆపేనా? మరి వినకపోతే నేను ఎవరికి చెప్పుకోవాలి? ఎవరే నా చిన్న. ఇప్పుడు ఈ అక్కయ్య మెహక్, మీ అమ్మాయి, మన అమ్మాయి, మనందరి బిడ్డ, మన ఊరి బిడ్డ.
ఆ అమ్మాయి ఉర్దూలో షాయరీ రాసింది. ఒక్కసారి ఆ అమ్మాయి చదివి వినిపిస్తుంది. షాయరీ రాయడం అంటే మామూలు మాట కాదు, కవిత్వం, గొప్ప కవిత్వం. ఎంత అద్భుతంగా రాసింది అన్నది తర్వాత ఆ భావం మనలో కొందరికి రీచ్ కావచ్చు, కాకపోవచ్చు. చదువు బిడ్డ. I'm studying in शायरी ने महके फिरदौस, चमन की महक क्या फिरदौस है, शहर का नफ्स क्या गुलरेज है, आफताब की किरणें जहरे लब से आ रही है, आफताब की किरणें जहरे लब से आ रही है, मोर भी बाले फिशा से नाच रहा है, आसाइश करने वाला मुतलाशी बन गया है, तलाश करते करते ख्वाहिशे काबिल बन गया. అద్భుతమైన భావనతో రాసిన షాయరీ ఇది. గజల్ అని కూడా అంటాము. గజల్. ఈ సందర్భంగా నాకు చాలా సంతోషం అనిపించి ఒక డిక్లేర్ చేస్తున్నాను. ఈ అమ్మాయి థ్యాంక్ యూ. నానా అందరు కూర్చోండి, కూర్చోండి, అందరు కూర్చోండి. ఆనంద్ ఇది బాగా వస్తుంది. అది ఏంటబ్బా వర్షం పడితే ఆపేద్దాం సడన్ గానే. తల్లులకి, తండ్రులకి, అన్నలకి, పెద్దలకి ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఇప్పటి వరకు మన పిల్లలు డాన్సులు చేశారు. ఎవరో రాశారు ఆ పాటలు, ఎవరో మహాపండితులు, కవులు రాశారు. మన పిల్లలే పాటలు రాసిన డాన్సులు చేస్తే ఎట్లా ఉంటుంది? ఈ ఆలోచనతో కొద్ది రోజుల కిందట పాటలు ఎట్లా రాయాలి అని పిల్లలకు మనం ఒకటి చెప్పుకున్నాం. పిల్లలు పాటలు రాశారు. మొత్తం 40 పాటలు వచ్చినాయి. 40 పాటలు మన పిల్లలు రాసిన పాటలు. వాటి పుస్తకం రాబోతుంది. ఇందులో ఒక్క పాట కొంచెం వినిపిస్తాను ఇక్కడ మీకు. లలిత టీచర్, మీరు ఇంతసేపు లలిత టీచర్ అదే ఒక లలిత టీచర్ గొప్పతనం కాదు, అది ఆమెనే చెప్పింది. ఆమె టీం ఒక్కసారి రావాలి పైకి. ఒక్కసారి లలిత టీచర్, ఎందుకంటే మిమ్మల్ని పిల్లలు అంతా ఇష్టపడుతున్నారు. లలిత టీచర్ టీం ఒకసారి రావాలి. రావాలి. ఈ పాట రాసిన అమ్మాయి పెళ్ళే పసిప్రాయమే. ఎవరు అమ్మాయి? రావాలి. ఆ అమ్మాయి మీరు కాదు, ఎవరిని పిలుస్తున్నాను. ఆ పాట రాసిన అమ్మాయి ఎవరు రాశారు? ఈ అమ్మాయి రాసిన పాట. ఇప్పుడు ఈ అమ్మాయి పాట వీళ్ళ కోసం రాసింది ఆ పాట, సిఎల్సి కోసం రాసింది ఆ పాట. ఇక్కడ మ్యూజిక్ తో వినిపిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. వీళ్ళతో డాన్స్ చేయమని కూడా అడుగుదాం. డాన్స్ అంటే వాళ్ళ ఇష్టం, ఎట్లనైనా ఊగని, ఏమైనా ఎట్లా డాన్స్ చేసినా డాన్సే అబ్బా. ఓకేనా? చేయాలి. ఈరోజు నానా సినిమాల్లో చేసే వాళ్ళకి అంతా వచ్చి చేస్తున్నారా? వాడికి నేర్పేవాడు ఉంటాడు. ఇట్లా అనగానే కట్టు, ఇట్లా అనగానే కట్టు. ఓలేడు కట్లతో డాన్స్ వస్తుంది. వాళ్ళకేం పెద్దగా డాన్సులు రావులేండి. నేర్పుతారు నిమిషానికి 56 కట్లతో ఒక స్టెప్. కానీ ఇక్కడ మనకి ఎంతసేపు పిల్లలు చేశారు కదా, మీరు చేస్తే ఇదో బాగా చేస్తున్నారు, అదో బాగా మీరు కూడా వీళ్ళు బాగా చేస్తున్నారు నేర్చుకుందాం. ఓకే, ఇందు రాసిన పాట సిఎల్సి కోసం, లలిత కోసం. అయిపోయిన తర్వాత
ఆనందంగా గడవడానికి జీవితానికి మరేమో కావాల్సి వచ్చింది, అది చదువు. ఈ చదువు నేర్చుకుంటే ఇంతకు ముందు పాటలో అమ్మాయో అబ్బాయో చదువు ఉంటేనే బాగుంటుంది, లేకపోతే ఆ జీవితం అనేది ఒక సిలిబస్ షర్ట్ అయిపోతుంది, అంటే కష్టాల మన ఉంటుంది అని. కాబట్టి మనం చదువుతో ముడిపెట్టుకున్నాం. మరి చదువు రావాలంటే ఏం చేయాలా? స్కూల్లో చేరిపోయినాం. స్కూల్లో చేరిన తర్వాత కొందరికి ఆ చదువు మెడకు పడిపోయినట్టు అయిపోయింది. ఊపిరి ఆడతలేదు, వస్తలేదు. తీసేద్దామంటే వీలు కాదు. చదువు కావాలి, సులభంగా రావాలి, ఇది వస్తలేదు. ఎట్లా? చాలా మంది పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని పోగొట్టడానికి ట్యూషన్లని అదని ఇదని చాలా చేశారు. ఆ సందర్భంలో పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు, పిల్లలకు పెంచడానికి అవసరమైనటువంటి విద్య రావట్లేదని పెద్దలు భావిస్తూ ఉన్నప్పుడు ఈ సిఎల్సి లాంటి వాళ్ళు కనబడి ఇంకో మూడేశారు. అందరూ భయపడ్డారు, ఏమొస్తుంది సిఎల్సిలో అని. ఇలా అద్భుతంగా చదువు మన చేతికి వచ్చింది. జీవితానికి అవసరమైన చదువు మెడకు పడ్డ ఉరి అనుకున్నది సిఎల్సిలో చేరి. సిఎల్సి ఏం చేసింది? ఇంకో ముడేసింది. ఇది మెడకు పడ్డ ఉడికి సిఎల్సి ఏం చేసిందబ్బా, ఇంకో ముడి. మా సెంటర్ కానీ మేము ఇంకా చదువు చెప్తామని, కానీ ఎంత సులభంగా దీన్ని పరిష్కరించారు. అట్లాంటి సిఎల్స్కి అభినందనలు. థ్యాంక్ యూ సార్. తెలుసో తెలియకో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా సార్కి మనం అనుకున్నంత సమయం ఇవ్వలేకపోయాం. సార్కి చివరిలో ఇస్తే ప్రశాంతంగా చదువు తీరా మా పిల్లలు చదువు తీరా మాట్లాడతారు అనుకున్నాం, కానీ ఈరోజు రోజు కొంచెం పరిగణించలేక మాకు డిసప్పాయింటింగ్గానే ఉంది. బట్ ఏం చేయలేము, కొన్ని సందర్భాల్లో మనం ప్రకృతికి తగ్గట్టుకు వెళ్ళిపోవాలి. థ్యాంక్ యూ సార్.
దాని అన్నిటినీ పిల్లవాళ్ళు ఎక్కడైనా చిన్న చిన్న తప్పులున్నా వాళ్ళ పేర్లు సరిగా రాయరు, నెంబర్ అవన్నీ కరెక్ట్ చేసుకొని ఇప్పుడు కూడా ఒక పేపర్ తీసుకొచ్చారు. పేర్లు కరెక్ట్ ఉన్నాయా, నీరాటి ఇది ఇంటి పేరా, చాకలి ఇవన్నీ పేర్లు ఏమైనా కరెక్ట్ గా ఉన్నాయా అవన్నీ కరెక్షన్ చేసుకుంటూ అవన్నీ చేస్తున్నారు. దాని వెనక పుస్తకం వచ్చినంత సులభంగా కాదు, దాని వెనక చాలా అహోరాత్రులు కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 70 ఏళ్ళు 10 ఏళ్ళు తగ్గించేది కనిపిస్తున్నారని ఆయన ఒప్పుకోట్లా. వీళ్ళిద్దరు చూశారు కదమ్మా, ఇప్పుడు మనకు చాలా నొప్పులు ఉంటాయి కానీ 65 ఏళ్ళు 70 ఏళ్ళు అయిన తర్వాత ఇంకోటింగ్ 71, మా అమ్మకు 71. సో ఇలాంటి వాళ్ళని చూసి మనకి మీరు ముఖ్యంగా ఇక్కడ ఉన్న యువత ఉంటే ఏం చేద్దాలే ఖాళీగా ఫోన్లు కూర్చోవడమా, పక్కన కూర్చొని బాతా కానీ వేసుకోవడమా, ఇలాంటివి కాకుండా మనం కూడా ఏ వయసులోనే చేయగలము అనే ఉత్సాహం వీళ్ళని చూసి రావాలి మనకి. అండ్ వాళ్ళే మనం డబ్బులు రూపాయలు కూడా ఇవ్వము. అయినా సరే సేవ చేయాలి అనే సంకల్పంతో వాళ్ళు ఇక్కడ బుద్ధి చేస్తున్నారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా వేసుకోండి, సపోర్ట్ కొట్టుకోండి. ఇక్కడ నుంచి కొనసాగిన వాళ్ళకి ఇస్తుంది నాకు అయిపోయింది.